హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్నాప్స్ బై ఎస్ఆర్. ఈ వీడియోలో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర రెడీ చేసి పెట్టుకోండి. మా ఇంట్లో చిన్న ఆనియన్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా యాడ్ చేసుకున్నాం. ఇవి యాడ్ చేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఇందులో జీలకర్ర, వెల్లుల్లి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. మసాలా చికెన్కి పట్టే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక పసుపు, ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. చికెన్ వాటర్ అంతా బయటకు వచ్చే వరకు ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేయాలి. బాగా కలిపి ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మళ్ళీ కర్రీలో వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. పైకి ఆయిల్ వచ్చాక కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. నోరూరించే చికెన్ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్నాప్స్ బై ఎస్ఆర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.